కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ లో మార్పులు చేర్పులు అంటూ ఊహాగానాలు వస్తున్నాయి. భాగస్వామ్య పక్షాలను కేబినెట్ లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. దాదాపు 30 మంది మంత్రులను పార్టీ సేవలకు పంపే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. నితీష్, అన్నామలైకి మంత్రి పదవులిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆప్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఎంపీలకు బెర్తులు ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ఇక తెలంగాణ బీజేపీలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ కేబినెట్ సమావేశానికి ఎటువంటి ప్రత్యేకత ఉంది? ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలుంటాయి? రైట్ బలరాం, 2026లో ఇది మొట్టమొదటి కౌన్సిల్ మీటింగ్ అని చెప్పొచ్చు. కేంద్ర మంత్రులతో పాటు సహాయ మంత్రుల్ని కూడా ఈ కేబినెట్ మీటింగ్ కి హాజరు కావాల్సిందిగా కూడా ఇప్పటికే కేంద్రం చెప్పడం జరిగింది. అయితే ఈ కేంద్రం ఈ యొక్క కేబినెట్ లో అనేక కీలక అంశాలను ఎజెండాగా పెట్టుకుంది. ముఖ్యంగా ఈ కేబినెట్ విస్తరణ, అదే విధంగా ఇటు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల పైన భారత్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఏ రంగాలపైన భారత్ పొదుపు చేయాల్సిన అవసరాలు ఉన్నాయి, ఇటువంటి అంశాలతో పాటు 6 దేశాల పర్యటనలో భాగంగా ఆయా దేశాలతోటి చేసుకున్న ఒప్పందాలు, కీలక అంశాలు, వీటన్నిటిపైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కేబినెట్ రీషఫిల్ కి సంబంధించి కూడా అనేక ఊహాగానాలు అయితే ఇప్పటికే వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ మంత్ ఎండింగ్ లేదా వచ్చే నెల మొదటి వారంలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతుంది అనేది కూడా కేంద్రం ఇప్పటికే కొన్ని లీకులు అయితే ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరు దీంట్లో వెళ్లిపోతున్నారు అన్న దానిపైన కూడా విభిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే కేంద్ర మంత్రుల పనితీరుకు సంబంధించి కావచ్చు, ఆయా శాఖల అధికారులతో కూడా కొన్ని కీలక రిపోర్ట్స్ కూడా ఇప్పటికే కేంద్రం పరిశీలించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటు తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూస్తే తెలంగాణలో ఇద్దరు, ఒక కేంద్ర మంత్రి, ఒక సహాయక మంత్రి ఇద్దరు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా మారుస్తారనే వార్త మాత్రం వినిపిస్తుంది. ఇటు వీరిలో ఒక మహిళకు అవకాశం, అంటే డీకే అరుణకు అవకాశం లభించే పరిస్థితి కూడా ఉంది. ఆమె మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలలో రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావడానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఒక మహిళకు మంత్రి పదవి ఇస్తే తెలంగాణలో కొంత బీజేపీ పాజిటివ్ గా ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయన్న ఆలోచనతో కూడా కేంద్రం డీకే అరుణ పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో మంత్రికి సంబంధించి కూడా కొన్ని భిన్నమైన పేర్లు అయితే వినిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా ఇద్దరు సహాయక మంత్రులు, ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత మార్పులు జరుగుతాయనేది కూడా కొంత లీక్ అయితే వస్తుంది. పురంధేశ్వరిని కూడా అక్కడ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇతర పార్టీల నుంచి, ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యంతో ఉన్న పార్టీల నుంచి కూడా కొంతమంది ఇప్పటికే బీజేపీలో చేరిన నేపథ్యంలో వారికి సంబంధించి కూడా ఇటు పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలుపొందిన రాఘవ చెడ్డాకు సంబంధించి కావచ్చు, లేదా నితీష్ ఏదైతే బీహార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి రాజ్యసభకి ఎన్నికైన నితీష్ కుమార్ కి సంబంధించి కావచ్చు, వీళ్ళను కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారంటూ కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మంత్ ఎండింగ్ లేదా వచ్చే నెల మొదటి వారంలోనే ఈ మంత్రివర్గ విస్తరణ అయితే ఉండబోతుంది అనేది కూడా కేంద్రం చెప్తూ ఉంది. మరి తెలుగు రాష్ట్రాలలో కూడా కొంత కీలక మార్పులు జరగడంతో పాటు అది రానున్న ఎలక్షన్స్ లో ఇటు తెలంగాణలో అధికారాన్ని సాధించే దిశగా ఈ యొక్క వ్యూహాన్ని అయితే రచిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇటు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, యుద్ధ కారణంగా ఇటు దిగుమతులకు సంబంధించిన అనేక ఆంక్షలు, ముఖ్యంగా వంట నూనెకు సంబంధించిన అంశాన్ని కూడా కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుంది. దానికి సంబంధించి కూడా కొన్ని కీలక మార్పులను, ధరల అంశాలు కావచ్చు లేదా ఇతర అంశాలను కూడా కేంద్రం పరిశీలిస్తుంది. వాటిపైన కూడా కొన్ని ఆంక్షలు విధించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక 6 దేశాల పర్యటన అనంతరం ఈ రోజు ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మరి ఈ రోజు 6 దేశాలతో జరిగిన కీలక ఒప్పందాలు, ఇతర అంశాలపైన ఇటు కేబినెట్ లో చర్చించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. దేశమంతా కూడా మరి ఈ కేబినెట్ భేటీని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కేబినెట్ షెఫిల్ ఉండబోతుందా, లేదా అసలు ఉంటే ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, మరి ఆల్రెడీ మంత్రులుగా ఉన్న వారికి ఎటువంటి పదవులను బీజేపీ ఇవ్వబోతుంది అన్న దానిపైన కూడా దేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి.